దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి గత కాలం అంతా కూడా కాల్చి కాపాడి ఆయన రెక్కల కింద మనం భద్రపరిచి ఎంతో ప్రతికూలమైన పరిస్థితుల్లో, వాతావరణం అంతా అనుకూలించని పరిస్థితుల్లో చూస్తూ ఉంటే చాలా చోట్ల కూడా ఉపద్రవాలు అనేవి మనం చూస్తున్నాం. అలాగే కరోనా వైరస్ ద్వారా ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ, భయపడుతూ, బాధపడుతూ, ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో వారు ఉంటూ ఉండగా, అలాగే ఒక పక్క చూస్తే భూకంపాలు, ఒక పక్క చూస్తే తుఫాన్లు, ఇంకో పక్క చూస్తే రకరకాల ఉపద్రవాలతో మనిషి ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఈరోజు కాలం వెళ్ళబుస్తూ ఉన్నారు. అయితే ఏది ఏమైనా కానీ దేవుని రాకడ చాలా దగ్గరగా ఉన్నదని మాత్రం ఒక క్రైస్తవునిగా దేవుని వాక్యాన్ని ఎరిగి ధైర్యముగా చెప్పగలం. హల్లెలూయా. దేవుని రాకడ చాలా దగ్గరగా ఉన్నది కాబట్టి యేసు శిష్యులతో కూడా ఆయన చెప్పిన రీతిగానే ఆయన వస్తూ ఉన్న సమయంలో, ఆయన వచ్చే సమయంలో జరిగే పరిస్థితులన్నీ కూడా మనం ఎరిగిన వారమై ఉన్నాం. హల్లెలూయా. అలాగే ఇక్కడ దేవుడు ఆ సంఘములతో 7 సంఘములతో దేవుడు కొన్ని మాటలు చెప్పాడు. ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో 7 సంఘముల గురించి ఆయన మాట్లాడి ఉన్నాడు. 7 అయితే నువ్వు చల్లగా అయినా ఉండు, లేదా వెచ్చగా అయినా ఉండు, నులివెచ్చని స్థితి నీవు ఉండవద్దు అని చెప్పేసి దేవుడు హెచ్చరిక చేస్తూ మాట్లాడుతున్న సందర్భాలు అనేకమైనవి ఉన్నాయి. ఏది ఏమైనా కానీ ఈరోజు మన వాక్యం ద్వారా స్మరణ అనే ఆ సంఘము గురించి ధ్యానించాలని ఆశపడుతున్నాను, మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగును గాక. ఈ వాక్యాన్ని, ఈ వీడియోని వింటున్న వారిని, చూస్తున్న వారిని బట్టి, చూస్తున్న వారిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. వారు ఇంకా ఆత్మీయంగా బలపడాలని, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలని చెప్పేసి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన మొదటి కీర్తన ఆయన అంటున్నాడు కదా, దేవుని వాక్యాన్ని ధ్యానించాలని చెప్పేసి ఆయన మాట్లాడుతున్న మాటను బట్టి వాక్యాన్ని వినాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని ధ్యానించి నీటి కాలువల యొరన నాటబడిన మొక్క వలె వాళ్ళు ఫలించి అభివృద్ధి పొందాలి అని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. అయితే అన్ని సందర్భాలు మనం అనుకూలంగానే ఉండవు, కానీ చాలా ప్రతికూలమైన పరిస్థితులు కూడా మనకు వస్తాయి. ఒక క్రైస్తవ విశ్వాసిగా, ఒక క్రైస్తవునిగా, దేవుని నమ్మిన బిడ్డగా అన్నీ కూడా మనకి అనుకూలంగానే దేవుడు జరిగిస్తాడు. అయితే ఇక్కడ స్మరణ అనే సంఘం గురించి కొద్ది మాటలు నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను. స్మరణ యొక్క సంఘం యొక్క వివరణ ఏంటంటే, ఆ స్మరణ యొక్క సంఘము మధ్యధరాలోని అతిపెద్ద సంపన్నమైన నగరాల్లో ఒక నగరం. స్మరణ అనే నగరము అసలు అతిపెద్ద సంపన్నమైన నగరాల్లో ఒక నగరం. ఆ స్మరణకి ఉన్న పేరు ఏంటంటే మిర్రర్. స్మరణ అంటే మిర్రర్ అని అర్థం. మిర్రర్ అంటే అద్దము అని దానికి అర్థం. మిర్రర్ అంటే ఆ ప్రాంతంలో ఉన్న ఒక సువాసన గల చెట్టు. మిర్ అనేది సువాసన గల ఆ చెట్టు యొక్క కాండాన్ని బాగా కొట్టి కొడతా ఉంటే ఆ కాండం కొట్టిన నలుగురిని బట్టి అది మంచి వాసన అనేది వస్తూ ఉంటుంది. ఆ సువాసన గెలిన ఆ చూర్ణాన్ని తీసుకుని వచ్చి చనిపోయిన వ్యక్తుల్ని భద్రపరచడానికి, సుగంధ పరిమళాలని వెదజల్లడానికి, ఆ పరిమళ తైలంగా పరిమళ వాసన ఇచ్చే ఆ యొక్క పరిస్థితిగా దాన్ని వాడుతూ ఉంటారు. ఆ యొక్క చూర్ణాన్ని వాడతారు. కాంబిఫోరా అనే చెట్టు ద్వారా ఆ చెట్టు నుండి వచ్చే ఆ చూర్ణాన్ని దాన్ని మిర్ర అంటారు, లేదా కాంబిఫోరా అంటారు. ఆ చూర్ణాన్ని తీసుకుని వచ్చి సుగంధ ద్రవ్యముగా, సువాసన ఇచ్చే పరిమళముగా దాన్ని వాడతారు. అందుకే స్మరణ సంఘాన్ని కూడా సుగంధ ద్రవ్యంతోనూ, స్మరణ అనే ఆ సువాసన పరిమళముతోనూ దాన్ని పోల్చాడు దేవుడు. ఎందుకనంటే ఆ చెట్టుని ఎలాగైతే నలగగొడుతూ ఉంటే ఆ యొక్క నలగొట్టిన కొద్ది కూడా ఎలాగైతే సువాసన వస్తూ ఉందో, ఆ యొక్క స్మరణ సంఘానికి
హింసింపబడిన సంఘం అనే పేరు. స్మరణ సంఘానికి హింసింపబడిన సంఘము అనే పేరు. ఆ ఎంత హింస జరుగుతున్న కొద్దీ అది ఇంకా 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 కూడా అభివృద్ధి చెందుతూ ఇంకా ఇంకా కూడా పరిమళ తైలాన్ని ఎలాగైతే వెదజల్లుతుందో విశ్వాసంలో ఇంకా ఇంకా వాళ్ళు బలపడుతున్న పరిస్థితి అనేది ఇంకా అనేక సందర్భాలు మనం చూడగలుగుతాం. అందుకే అంటాడు యేసయ్య కూడా ఆ యొక్క స్మరణ సంఘము గురించి అనేక మాటలు మాట్లాడుతూ నీవు పొందపోచున్న శ్రమలకు భయపడకు అని చెప్పేసి వారికి హెచ్చరిక చేస్తూ వాళ్ళని ఓదారుస్తూ మాట్లాడతాడు. స్మరణ సంఘం యొక్క సందేశము అంశం ఏంటంటే, ప్రభువు ఇతర సంఘాలకు చెప్పినట్లుగా వాళ్ళకి హెచ్చరికలు అయితే ఏమీ చేయలేదు, కానీ ఎలాంటి దిద్దుబాట్ల గురించి మందలింపుల గురించి వాళ్ళకి చెప్పలేదు. కానీ ఆయనతో మాట్లాడుచున్నదల్లా ఒకటే మాట, అతడు యేసయ్య మరణాన్ని జయించాడు, మీరు కూడా అదే మరణాన్ని జయించండి. మనుషులు ఎన్ని హింసలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా, శారీరకంగా ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఆ శ్రమలు అనేవి దేనికి కూడా పనికిరావు. కానీ యేసులో వచ్చే ప్రతి శ్రమ కూడా నీకు జీవాన్ని ఇస్తుంది అని చెప్పేసి యేసయ్య స్మరణ సంఘానికి తెలియచేస్తూ ఉన్నాడు. 9వ వచనంలో అంటాడు కదా, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. హల్లెలూయా. ఆ సంఘంతో దేవుడు మాట్లాడుచున్నాడు. నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరిగి ఉన్నాను. ఎందుకంటే అక్కడ శ్రమ అనేది చాలా ఎక్కువగా ఉంది, చాలా దరిద్రమైన పరిస్థితి వాళ్ళు ఎదుర్కొని ఉంటున్నారు. అయినా సరే అంటున్నాడు కదా దేవుడు, నీవు ధనవంతుడివే. అయితే ఈ శ్రమలకు నీవు భయపడవద్దు అని చెప్పేసి వారికి హెచ్చరిక చేస్తూ, వారిని ఓదారుస్తూ, వారిని బలపరుస్తూ దేవుడు మాట్లాడుచున్నాడు. అలాగే ఆ వచనంలో ఇంకా మాట్లాడుతున్నాడు. అక్కడ 9వ వచనంలోనే మీ కష్టాలన్నీ కూడా నాకు తెలుసు, మీ శ్రమలన్నీ కూడా నాకు తెలుసు, మీ బాధలన్నీ కూడా నాకు తెలుసు, అక్కడ జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా నాకు తెలుసు, కానీ నువ్వు ఓర్పు కలిగి ఉండు. వారు ఎంత వ్యతిరేకమైన పరిస్థితిలో ఉన్నారంటే, ఎంత తీవ్రమైన అణచివేతలో ఆ ప్రజలు ఉన్నారంటే, ఆ యొక్క రోమా ప్రభుత్వపు చక్రవర్తిని, డొమిటియస్ చక్రవర్తిని వాళ్ళు ఆరాధించాలి. వారికి ఆ డొమిటియస్ చక్రవర్తి దేవుడిగా వారు ఆయన్ని పూజించాలి. అటువంటి శాసనం అనేది ఆ ఊర్లో, ఆ రోమా ప్రభుత్వంలో రోమా చక్రవర్తి దగ్గర ఉన్నది. ఆ రోమా చక్రవర్తిని తప్ప ఇంకెవరిని కూడా పూజించడానికి అవకాశము లేదు, ఇంకెవరిని కూడా ఆరాధించడానికి అవకాశం లేదు. ఆ రోమా చక్రవర్తికి ధూపదీప నైవేద్యాలు అర్పించవలసిన అవసరమైతే ఉంది. అటువంటి అంత ప్రతికూలమైన పరిస్థితులు యేసయ్య అంటున్నాడు కదా, నీ దేవునికి తప్ప నీవెవ్వరికి కూడా మొక్కడానికి వీల్లేదు, భూమి మీద దేన్నైనా సరే నీవు ఆరాధించడానికి లేదు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్న ఆ మాటను బట్టి మీరు దేవునికే విధవిలే ఉన్నారు, కానీ సీజర్ చక్రవర్తికి, ఆ యొక్క డొమిటియస్ చక్రవర్తికి ఆరాధించడానికి కానీ, ఆ డొమిటియస్ చక్రవర్తిని పూజించడానికి కానీ వీళ్ళు ఎంతగానో నిరాకరించారు. ఆ నిరాకరించినందుకు వీరికి వచ్చిన లాభం వల్ల ఏంటంటే అనేకమైన శ్రమలు వీరు అనుభవించారు. అటువంటి శ్రమలు అనుభవిస్తున్న కొద్దీ వీళ్ళ విశ్వాసమే పెరిగింది, కానీ వీరి విశ్వాసమే ఉన్నతంగా పెరిగింది, కానీ ఎక్కడ కూడా వారు తగ్గిపోరు. ఈ రోజు కూడా ఆ స్మరణ అనే సంఘం అనేది ఇంకా ఉన్నది. సంఘపు శిథిలాలు అనేవి ఇంకా అక్కడ ఉన్నది. ఈ రోజు కూడా దానికి ఉన్న పేరేంటే, ఆ స్మరణ అనే సంఘానికి ఇజ్మీర్ అనే పేరు. స్మరణ అనే సంఘం యొక్క పేరు, స్మరణ అనే ప్రదేశాన్ని యొక్క పేరు అది టర్కీలో ఉంది. ఆ టర్కీలో ఉన్న దాని పేరు ఇజ్మీర్ నగరంలో ఇంకా స్మరణ సంఘము ఉన్నది. ఎందుకంటే ఇక్కడ హింసింపబడుతున్న కొద్దీ ఆ చెట్టుని, ఆ యొక్క కామిఫోరా అనే చెట్టుని ఎలాగైతే నలగకూడదు ఎంతగా కొడితే ఎంత సువాసన, అంతే పరిమళాన్ని ఇస్తూ ఉందో, ఎంత పరిమళ తైలాన్ని ఇస్తూ ఉందో, చనిపోయిన వారి సైతము కూడా సుగంధ పరిమళాలతో ఎలాగైతే భద్రపరచడానికి, ఎలాగైతే పరిమళ వాసన ఇవ్వడానికి ఎలాగైతే ఆ యొక్క చెట్టు ఉందో, ఆ చెట్టు లాగానే
స్ముర్న అనే సంఘం అనేది ఉన్నది. ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా అలాగే ఉన్నాయి. అక్కడ చాలా ప్రతికూలమైన పరిస్థితులు అనేవి ఉన్నాయి. 10వ వచనం అంటున్నాడు కదా, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము. అపవాది మిమ్మల్ని చెరలో వేయించబోతున్నాడు, మిమ్మల్ని శోధిస్తున్నాడు. ఎలా శోధిస్తున్నాడంటే ఆ డొమిటియస్ చక్రవర్తిని పూజించాలని, డొమిటియస్ చక్రవర్తిని ఆరాధించాలని, డొమిటియస్ చక్రవర్తికి ధూపదీప నైవేద్యాలు అర్పించాలి. మీ దేవుడైన క్రీస్తుని దేవుడు అని చెప్పేసి మీరు వెంబడించడానికి లేదు, క్రీస్తే దేవుడు అని చెప్పేసి మీరు వెళ్ళడానికి అవకాశం అనేది లేదు. ఇలా వెళుతున్న వారిని, ఇలా ఆరాధిస్తున్న వారిని వాళ్ళ మీద వేసిన ముద్ర ఏంటయ్యా అంటే వీళ్ళందరూ కూడా నాస్తికులు. వీళ్ళందరూ కూడా నాస్తికులు. ఎవరు? క్రీస్తుని వెంబడించిన వారంతా కూడా నాస్తికులు అని చెప్పేసి వాళ్ళకు ముద్ర వేసి వాళ్ళకు బిరుదు వేసిన పరిస్థితులు అక్కడ ఉంటూ ఉండేవి. అటువంటి శ్రమలన్నీ కూడా వాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు. ఆ సంఘంలో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని చెప్పేసి దేవుడే వారిని బలపరుసు ఉన్నాడు. అయితే ఆ కాలంలోనే జరిగిన ఒక సంఘటన గురించి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఆ సంఘంలోనే ఆ కాలంలో జరిగిన పరిస్థితులు, యేసు యొక్క ప్రియమైన శిష్యుడైన యోహాను దగ్గర శిష్యుడిగా ఉన్న యోహాను యొక్క శిష్యుడిగా ఉన్న ఒక శిష్యుడు, ఆయన దగ్గర శిష్యుడిగా ఉన్న వ్యక్తి పాలీకార్పు. ఆయన యొక్క పేరు పాలీకార్పు. ఆ పాలీకార్పు ఈ యొక్క డొమిటియస్ కాలంలో క్రీస్తు శకము 155వ సంవత్సరంలో ఆ కాలం మధ్యలో ఆయన ఉన్నాడు. యేసు యొక్క శిష్యుడి దగ్గర నేర్చుకున్న ప్రతి పాఠాన్ని బట్టి కూడా క్రీస్తుని ఎలా వెంబడించాలో, క్రీస్తుతో ఎలా నడవాలో, క్రీస్తుని ఎలా వెంబడించి ఆయన యొక్క మార్గాన్ని గైకొని ఆయనకి ఎలా నమ్మకంగా ఉండాలో ఆయనంతా కూడా నేర్చుకుని ఉన్నాడు. ఆయన నేర్చుకొని ఒకరోజు ఒక ప్రసంగం చేస్తున్నప్పుడు ఐరేనియస్ అనే ఒక యువకుడు ఆ యొక్క మాటలకి ప్రభావితుడై క్రీస్తును వెంబడించి అంగీకరించి ఈ యొక్క పాలీకార్పు యొక్క చరిత్రని, పాలీకార్పు యొక్క వృత్తాంతాన్ని అంతా కూడా రాయడం అనేది జరిగింది. ఆ పాలీకార్పు యొక్క చరిత్ర అంతా రాస్తూ ఆయన మాట్లాడుచున్న మాట ఏంటంటే, ఈ పాలీకార్పు బిషప్ అయి ఉన్నాడు. ఆయన యోహాను యొక్క శిష్యులలో యేసు యొక్క శిష్యులలో యోహాను దగ్గర ప్రభువుతో నడిచినవాడు, ప్రభు హృదయం మీద ఆనుకున్నవాడు, ప్రభువును ఎంతో దగ్గరగా దేవునితో చూసిన వాడిగా ఉన్న ఆ యోహాను దగ్గర నేర్చుకున్న ప్రతి పాఠాన్ని కూడా ఈయన జీవితంలోకి అన్వయించుకున్నాడు. ఈ పాలీకార్పు తన జీవితంలోనికి అన్వయించుకొని యేసుకు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న ఆయన దగ్గర అన్ని కూడా నేర్చుకొని అనేకమైన మాటలు వారికి బోధిస్తూ గొప్ప విజ్ఞానాన్ని పొందుకొని గొప్ప అధికారంతో ఆ యొక్క సంఘాన్ని నడిపిస్తూ వచ్చేవాడు. అనేక చోట్ల అనేక పరిస్థితుల్లో కూడా అక్కడ విభేదాలు అనేవి వచ్చేవి. యేసు గురించి తప్పుడు బోధనలు అనేవి వచ్చేవి. అక్కడ పాత నిబంధన గురించి, కొత్త నిబంధన గురించి, యేసు తండ్రి వేరని, యేసు యొక్క తండ్రి వేరని, పాత నిబంధనలో ఉన్న దేవుడు వేరని, యేసు వేరని, ఇలా అనేక రకాలుగా అక్కడ ఆ సంఘంలో విభేదాలు కలుగుతున్నప్పుడు, ఆ కాలంలో ఉన్న సంఘాల మధ్యలో ఒక తప్పుడు బోధ జరుగుతున్నప్పుడు ఈ పాలీకార్పుని పిలిచి వారి మధ్యలో సువార్త బోధించడానికి వెళ్ళినప్పుడు అనేకమైన విషయాల గురించి, అనేకమైన వివాదాల గురించి ఈ పాలీకార్పాలతో మాట్లాడేవాడు. ఈ పాలీకార్పు వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరి కూడా క్రీస్తు మార్గంలో సరిగా నడిపించడానికి దేవుడు ఆ కాలంలో ఈయన్ని మధ్యవర్తిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ పాలీకార్పుని మధ్యవర్తిగా ఏర్పాటు చేసుకున్నాడు. శిష్యులందరూ కూడా చనిపోయిన తర్వాత, శిష్యులందరూ కూడా ఆత్మసాక్షులు అయిపోయిన తర్వాత ఈ పాలీకార్పు మాత్రం దేవుని వెంబడించిన వాడిగా ఉన్నాడు. అనేకమైన శ్రమలు వచ్చిన, అనేకమైన హింసలు వచ్చిన ఆ స్ముర్న ఏ యొక్క ప్రదేశంలో ఆ ప్రదేశంలో ఈ పాలీకార్పు పరిచర్య చేస్తున్నాడు. అబద్ధ బోధకులు అనేక మంది అక్కడ అబద్ధ బోధలు చేస్తూ ఉండగా ఈ పాలీకార్పు వెళ్ళి వారిని హెచ్చరిక చేశాడు. వారి చాలా వివాదాలని అణిచివేసి దేవుని యొక్క మార్గాన్ని కూడా చాలా వారికి క్లుప్తంగా
బోధించాడు. అందులోనే మార్సియన్ అనే ఒక అతను ఉన్నాడు. మార్సియన్ అనే ఒక అతను ఉండి ఆయన తప్పుడు బోధ చేస్తూ పాత నిబంధనలో ఉన్న దేవుడు వేరు, కొత్త నిబంధనలో ఉన్న దేవుడు వేరు, యేసు యొక్క తండ్రి వేరు, పాత నిబంధనలో ఉన్న దేవుని విధానాలు వేరు, ఇప్పుడు మీరు చెప్తున్న విధానాలు వేరు అని చెప్పేసి అన్ని కూడా తప్పుడు బోధలు బోధిస్తూ ఆ ప్రజలందరినీ కూడా కలుషితం చేస్తూ కలవరం చేస్తూ వాళ్ళని వెంబడిస్తున్న దేనికోసం వాళ్ళు వెంబడిస్తున్నారు తిరిగని కలవరంలో వాళ్ళు పడేసినప్పుడు ఆ యొక్క పరిస్థితులన్నింటిలోని ఆ మార్సియస్ దగ్గరికి వచ్చి ఒకానొక సందర్భంలో వారిద్దరి మధ్యలో ఒక వాదన అనేది జరిగింది. వాదన జరిగి వాళ్ళు యేసు గురించి గట్టిగా సాక్ష్యము చెప్తూ మాట్లాడుతున్న సందర్భంలో మార్సియస్ వచ్చి అంటున్నాడు కదా, ఆ మార్సియన్ వచ్చి అంటున్నాడు పాలికార్పుతో, అసలు నేనెవరో నీకు తెలుసా అని చెప్పి మాట్లాడినప్పుడు ఈ పాలికార్పు అంటున్నాడు కదా, ఆ మార్సియన్ చూసి నువ్వు నిజమే, నువ్వు సాతాను యొక్క మొదటి పుత్రుడు, నువ్వు సాతాను యొక్క మొదటి పుత్రుడై ఉండి యేసును దేవుడిగా నువ్వు అంగీకరించడం లేదని చెప్పేసి ఆయన్ని హెచ్చరిక చేసిన సందర్భంలో ఆయన తలదించుకొని వెళ్ళిపోయాడు. ఆ మార్సియన్ తలదించుకొని వెళ్ళిపోయాడు. యేసును వెంబడించడం అంటే యేసు యొక్క బోధలు అనుసరించి ఆయనలోని దైవత్వాన్ని గ్రహించడమే, ఆయన యొక్క లోని దైవత్వాన్ని గ్రహించడమే. యేసయ్య తండ్రిగా ఉన్నప్పుడు కూడా అనేక మంది ఆ ప్రజలందరూ తన హృదయం మీద గాయం చేశారు. ఈ రోజు కూడా అనేక మంది దేవుని ఎంతో దుఃఖ పెడుతూ ఉన్నారు. ఎంతో మంది దేవుణ్ణి బాధ పెడుతున్నారు. ఆయన యొక్క నిర్ణయించిన మార్గాలు కానీ, ఆయన నిర్ణయించిన విధులను కానీ, ఆయన నిర్ణయించిన బోధలు కానీ అన్నీ కూడా వదిలివేసి తప్పుడు మార్గాలు ఏర్పాటు చేసుకొని తప్పుడు విధానంలో దేవునికే దుఃఖము కలిగిస్తున్న పరిస్థితులు అనేకమైనవి ఉన్నాయి. ఈ రోజు కూడా నీ వల్ల కూడా దేవుడు బాధపడుతున్నాడేమో ఒక్కసారి దయతో జ్ఞాపకం చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనం ఎంతగా ప్రేమించాడంటే ఆయనే నర శరీరాన్ని ధరించుకొని మన కోసం వచ్చి పాప శరీరాకారంతో భూమి మీదకి వచ్చి ఆ పాపానికి శిక్ష వేయించుకోవడానికి నరరూపిగా ఒక నరుడిగా ఒక మానవుడిగా ఎన్ని రకాలైతే ఇబ్బందులు పడతారో, ఎన్ని రకాల శోధనలు అనుభవించాల్సి వస్తుందో సాతాన్ని జయించడానికి, ఆ యొక్క పరిస్థితులను జయించడానికి మనిషికి ఏ విధమైన అవకాశం కావాలి, అన్ని అవకాశాలు కూడా మనిషికి మార్గమై ఉండి ఆయన బోధిస్తూ ఆయన అనుభవిస్తూ దేని ఎలా జయించాలో చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడు మనల్ని ఆరాధిస్తున్న యేసయ్య. ఆ యేసయ్యని కాదని చెప్పేసి ఈ డెమోటియస్ చక్రవర్తి నన్ను మాత్రమే ఆరాధించాలి, మీరు యేసయ్యని ఆరాధించడానికి వీలు లేదు అని చెప్పేసి ఆ స్మరణ యొక్క సంఘంలోనూ ఆ స్మరణ యొక్క ప్రాంతంలోనూ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో ఆ క్రైస్తవులందరూ కూడా తీసుకుని వచ్చి వాళ్ళందరి దగ్గర అనేకమైన క్వశ్చన్లు వేసి క్రైస్తవ్యం గురించి అనేకమైన మాటలు మాట్లాడి కంటికి కనబడిన దేవుని మీరు ఎలా ఆరాధిస్తారు అని చెప్పేసి వాళ్ళని అనేక రకాలుగా కలవరాలు గురి చేస్తూ వారిని మాట్లాడుతున్నప్పుడు ఎన్నో సందర్భాల్లో ఈ పాలికార్పు వెళ్ళి వారిని బలపరుస్తూ ఉన్నాడు అనమాట. వాళ్ళని బలపరుస్తున్నాడు. యేసు యొక్క మాటలన్నీ కూడా తెలియచేస్తూ వారిని క్రీస్తులో నిలబెడుతూ విశ్వాసంలో నిలబెడుతూ వారికి ఎన్నో రకాలుగా వాళ్ళని ఆదరిస్తూ ఉన్నాడు. ఆ సమయంలోనే ఇంకా చిత్రహింసలు అనేవి బాగా పెరిగిపోయి వారిని అనేక రకాలుగా హింసలు పెట్టడం అనేది చేశారు. వాళ్ళని కండరాలు కూడా అంత కొరడాలతో కొడుతూ ఉంటే ఒంటి చర్మం అంతా ఊడిపోయి కండలన్నీ కూడా బయటికి వచ్చి అంతగా వారిని హింస పెట్టేవాళ్ళు. వారిని అంతగా బాధ పెట్టి యేసు దేవుడు కాదు అని చెప్పేసి నువ్వు ఒప్పుకోవాల్సిందే, నిన్ను పాలిస్తున్న ఈ యొక్క డొమిటియస్ చక్రవర్తి మాత్రమే నువ్వు దేవుడు అని చెప్పి అంగీకరించాలి, ఆయన మాత్రమే ఆరాధించాలి, ఆయన మాత్రమే నువ్వు పూజించాలి అని చెప్పేసి ఆ యొక్క చక్రవర్తిని పూజించడం లేదని వాళ్ళు ఎన్నో రకాలుగా బాధలు పెట్టి వాళ్ళు ఎన్నో రకాలుగా హింసలు కలిగించి వాళ్ళు ఎన్నో రకాలుగా వాళ్ళని రకరకాలుగా హింసించి చంపించేసేవాళ్ళు. అందులోనే ఒక జర్మనీ కోస్ అనే ఒక అతను
దేవుని ఇలాగే ఆయన తీసుకొని వచ్చారు. జర్నికోస్ అనే అతన్ని ఇలాగే ఆయన దగ్గరికి, రాజు దగ్గరికి, ఆ యొక్క చక్రవర్తి దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా నీవు ఏ క్రూరమృగానైతే వదులుతావో, ఏ సింహానైతే వదులుతావో వదులు, క్రీస్తు కోసం నేను చనిపోవడానికి నేను సిద్ధమే అని చెప్పేసి ఎదురు నిలబడి ఆ క్రూరమృగాన్ని వదిలినప్పుడు అది పరిగెత్తుకొని వస్తుంటే ఈయనే దానికి ఎదురు వెళ్ళి ఆ యొక్క మృగము చేతిలో చనిపోయాడు. అంటే క్రీస్తు కోసం హతసాక్షులు కావడానికి ఎంతో వారి విశ్వాసంలో బ్రతికిన సందర్భాలు ఆ స్మరణ సంఘంలో ఉన్నాయి. ఏ యొక్క చెట్టునైతే కొడితే, ఆ యొక్క చెట్టును కొట్టినప్పుడు సుగంధ పరిమళం ఎంతైతే వెదజల్లుతూ ఉందో, అలాగే ఈ ప్రజలందరినీ కొడుతూ ఉండగా, ఈ ప్రజలందరినీ బాధిస్తూ ఉండగా ఆ యొక్క ప్రజలందరిలో కూడా విశ్వాసం అంతకంతకి కూడా పెరుగుతూ ఉండేది. అంతే అదే సందర్భంలో క్వింటన్స్ అనే ఇంకో వ్యక్తి ఆ యొక్క ఈ రాజు యొక్క శోధన బట్టి, ఆ చక్రవర్తి శోధన బట్టి ఏది ఏమైనా కానీ నాకు బ్రతుకు మాత్రమే ముఖ్యమని క్రీస్తును విసర్జించి ఆ యొక్క డొమిటియస్ని ఆరాధించడం అనేది మొదలుపెట్టాడు. అంటే అందులో రకరకాల మనుషులు ఉన్నారు. క్రీస్తును వెంబడించిన వారు, బలమైన వారు ఉన్నారు, బలహీనులైన వారు ఉన్నారు. ఆ యొక్క శ్రమలకు భయపడే వాళ్ళు ఉన్నారు, శ్రమలకు భయపడకుండా ధైర్యంగా నిలబడిన వారు ఆ ప్రదేశంలో ఉన్నారు. అలాగూ వాళ్ళందరూ కూడా ఉన్న ముద్ర ఏంటంటే ఈ క్రైస్తవులందరూ కూడా నాస్తికులు. వీళ్ళు మమ్మల్ని ఆరాధించరు, మమ్మల్ని పూజించరు. మేము దేన్నైతే ఆరాధిస్తున్నామో, మేము దేన్నైతే పూజిస్తున్నామో వీళ్ళు దాన్ని అంగీకరించరు. కాబట్టి వీళ్ళందరూ నాస్తికులు అని చెప్పేసి ఆ క్రైస్తవుల మీద ఒక ముద్ర వేసి ఈ యొక్క నాస్తికులందరినీ కూడా హింసించవలసిందే, ఈ నాస్తికులందరినీ కూడా చంపవలసిందే అని చెప్పేసి వాళ్ళు గట్టిగా తీర్మానం కలిగి, అదే సందర్భంలో ఫాలికార్ప్ అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన బిషప్, ఆయన పాస్టర్, ఆయన ఎక్కడున్నాడు కూడా ఎతికి తీసుకురండి అని చెప్పేసి అక్కడ ఉన్న ఆ యొక్క కొలాసియం అనే స్టేడియంలో ఆ ప్రజలందరూ కూడా అరుస్తూ కేకలు వేస్తూ, వీళ్ళ కాదు ఇంకా ఫాలికార్ప్ అని ఆయన ఉన్నాడు, ఆయన తీసుకురండి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అరుస్తూ కేకలు వేస్తూ ఉన్నాడు. అయితే ఈ ఫాలికార్ప్ ఆ యొక్క ఉన్న పరిస్థితిని బట్టి ఎక్కడికైతే పారిపోలేదు, కానీ ఆ ఉన్న చచ్చి ప్రదేశంలో ఉన్న ఒక తోటలో ఆయన దాక్కుని ఉన్నాడు. ఒక తోటలో ఉండి ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎటువంటి శ్రమైనా ఆయన బెదిరిపోలేదు, పారిపోలేదు, కానీ ఆయన్ని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. దేవుని ఆరాధిస్తూ ఆ తోటలోనే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. అయితే ఈ ప్రజలందరూ కూడా ఆ యొక్క ఫాలికార్ప్ ఎక్కడున్నాడో తెలియక ఆ తోటలోనికి వెళ్తే మనం బయటికి రామని, ఆ తోటలోనికి వెళ్తే చాలా హింస జరిగిందని, ఆ తోటలోకి వెళ్తే చాలా వ్యతిరేక కలిగిందని రకరకాల భావాలతో, రకరకాల ఊహలతో ఫాలికార్ప్ను పట్టుకోవడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు. ఆ సమయంలో ఒక గుంపును పట్టుకున్నప్పుడు ఒక ఇద్దరు వ్యక్తుల్ని బాగా హింసించినప్పుడు వాళ్ళు చెప్పారు. అందులో ఒక వ్యక్తి చెప్తున్నాడు కదా, ఫాలికార్ప్ ఆ యొక్క తోటలో ఉన్నాడు, ఆ తోటలోకి వెళ్ళడానికి మార్గం ఇది, ఆ తోటలో ఉన్న ప్రదేశం ఇది, ఆ తోటలో ఉన్న ఆనవాళ్ళు ఇవి అని చెప్పేసి చెప్పినప్పుడు సైనికులు ఆ ఫాలికార్ప్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఫాలికార్ప్ వారిని సాదరంగా ఆహ్వానించి వారికి ఆతిథ్యం ఇచ్చి, వారికి కావలసిన వసతులు, భోజనాలు అన్నీ కూడా ఏర్పాటు చేసి వారితో సవినయంగా నిర్ణయించుకున్నాడు అనమాట. ఏమనంటే, అయ్యా నేను ఒక గంట సేపు దేవునికి ప్రార్థన చేసుకొని వస్తాను, నేను ఎక్కడికి కూడా వెళ్ళిపోను, మీరు ఇక్కడే భోజనం చేసి సేద తీరండి అని చెప్పేసి ఆ యొక్క ఫాలికార్ప్ ఆ సైనికులకు చెప్పినప్పుడు ఆ సైనికులు కూడా అలాగే ఒప్పుకొని ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. ఆ ఫాలికార్ప్ గంట సేపు ప్రార్థన అని చెప్పి 2 గంటల సేపు మోకరించి దేవుని స్తుతిస్తూ, దేవుని ప్రార్థిస్తూ, నీవిచ్చిన ఈ పరిస్థితిని బట్టి నీకే మహిమ కలుగును గాక అని చెప్పేసి దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తున్న సమయంలో వీళ్ళ సైనికుల హృదయాలు కరిగిపోయి హల్లెలూయా. ఈ సైనికులు అనుకుంటున్నారు కదా, అయ్యో ఇటువంటి గొప్ప మంచి దైవ సేవకుడిని మేము అప్పగించడానికి, మేము పట్టించడానికి మేము వచ్చామా, ఇటువంటి సందర్భం అనేది మా దగ్గర తొలగిపోతే ఎంత బాగుండు అని చెప్పేసి ఆ సైనికులే పశ్చాత్తాపడ్డారు.
హల్లెలూయా. అటువంటి పశ్చాత్తాపడినా సరే ఆ యొక్క రాజుకి, ఆ యొక్క చక్రవర్తికి అయితే వీరు లోపడవలసింది. ఆ సందర్భంలో ఈ పాలికార్పుని తీసుకొని వెళ్తున్నారు. ఈ పాలికార్పుని తీసుకొని వెళ్తున్నారు. ఒక ఆ హేరోదు యొక్క బండిలో ఆయన ఎక్కించుకొని తీసుకొని వెళ్తూ ఉండగా హేరోదు గృహం దాకా వచ్చిన తర్వాత హేరోదు ఈ పాలికార్పు దగ్గరికి వచ్చి అంటున్నాడు కదా, పాలికార్పు దగ్గరికి వచ్చి అంటున్నాడు, నీవు సీజర్ని, ఆ యొక్క డొమిటియస్ చక్రవర్తిని నీవు ఆరాధించడానికి తప్పేముంది? నీవు డొమిటియస్ చక్రవర్తిని ఆరాధించడానికి తప్పేముంది? ఆయనకి ధూపదీపం వేయడానికి తప్పేముంది అని చెప్పి ఆయన్ని ఎంతగానో తప్పుగా నడిపిస్తున్నాడు. దేవుని వాక్యం ఉంది కదా, దేవునికి తప్ప నీవెవ్వరికి కూడా మొక్కవలసిన అవసరం అనేది లేదు. దేవునికి తప్ప ఎవరికి కూడా మొక్కవలసిన అవసరమో లేదు. దేవుడే నిన్ను రక్షించేవాడు, దేవుడే నిన్ను కాపాడేవాడు అని చెప్పి ఆ సందర్భంలో ధూపం వేస్తే తప్పేముందని చెప్పేసి అన్నప్పుడు ఈ యొక్క హేరోదు చెప్పిన మాటలన్నిటిని బట్టి ఈ యొక్క పాలికార్పు ఒప్పుకోనప్పుడు ఆ బండి మీద నుండి బలంగా తోసివేస్తే బండి మీద నుండి కింద పడిపోతే మోకాల యొక్క చెప్ప యొక్క పిక్క తొలగిపోయింది. మోకాల యొక్క చెప్ప యొక్క పిక్క తొలగిపోయి ఆ బాధతో ఉండగానే అలాగే ఈడ్చుకొని అలాగే లాక్కొని ఆయన్ని ఆ ప్రదేశానికి తీసుకొని వచ్చాడు. రాజు ఉన్న ప్రదేశానికి తీసుకొని వచ్చినప్పుడు ఆయన అందరూ కూడా అడుగుతున్నారు, నువ్వు సీజర్ని, నువ్వు డొమిటియస్ చక్రవర్తిని నువ్వు ఆరాధించడానికి నీకేమైంది? డొమిటియస్ చక్రవర్తి ఈరోజు పరిపాలించే పరిపాలన వలన, డొమిటియస్ చక్రవర్తి ఈరోజు మనకి ఇస్తున్న సౌకర్యాల వలన మనం ఈరోజు బతుకుతున్నాము. ఆయన ఆరాధించవలసిన అవసరం నీకైతే ఉంది కదా అని చెప్పేసి పాలికార్పుతో మాట్లాడుతుంటే ఆయన అంటున్నాడు కదా, నాకు 86 సంవత్సరాలు. ఈ 86 సంవత్సరాల్లో నేను నమ్మిన దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడు, నాకు ఎంతో సహాయం చేశాడు. ఆయన నా విషయంలో ఏ తప్పిదము కూడా నాకు చేయలేదు. అటువంటి నా దేవుణ్ణి నేను ఎందుకు విడిచిపెట్టాలి, నేను ఎందుకు ఆయన వదిలిపెట్టాలి అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడినప్పుడు వాళ్ళందరూ అంటున్నారు కదా, ఏది ఏమైనా సరే నువ్వు డొమిటియస్ చక్రవర్తిని ఆరాధించవలసిందే అంటే ఆ రోజు అంటున్నాడు అన్నమాట. ఈ పాలికార్పు మాట్లాడుతూ అని అంటున్నాడు కదా, అసలు విషయం అయితే చెప్తున్నాడు, నేను క్రైస్తవ్యమైతే వదిలిపెట్టను, క్రీస్తునైతే నేను వదిలిపెట్టను. ఆయనే నా దేవుడు, ఆయనే నాకు ఆరాధికుడు. మీరు ఏమి చేయాలనుకుంటున్నారో అది మీరు చేయండి అని చెప్పేసి, మీరు ఎలాగైతే నన్ను హింసించాలనుకుంటున్నారో అది హింసించండి అని చెప్పేసి ఆయనకి చెప్పారు. అయితే ఈ సంఘటన జరగడానికి కరెక్ట్గా 3-4 రోజుల ముందు ఆయనకు ఒక కల వచ్చింది. 3-4 రోజుల ముందు ఒక కల వచ్చింది. ఆ కళ ఏంటంటే ఆయన యొక్క తలగడ దిండు అగ్నిలో కాలిపోతుంది. ఆయన యొక్క తలగడ దిండు ఆయన ఎదురుగానే అగ్నిలో కాలిపోతున్న ఆ దర్శనాన్ని ఆయన చూసినప్పుడు ఆయన అనుకున్నాడు కదా, నన్ను సజీవ దహనము చేస్తారని చెప్పేసి ఆయన ఆ యొక్క పరిస్థితులన్నిటిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఎక్కడ కూడా పారిపోవడానికి ప్రయత్నం చేయలేదు, ఎక్కడ కూడా అక్కడ నుండి తొలగిపోవాలని ఆయన ఆశించలేదు. కానీ పాలికార్పు ఆ పరిస్థితులను ఎదురే వెళ్ళాడు. మీరు ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని చేయండి అని చెప్పి వాళ్ళ దగ్గర నిలబెట్టాడు. అప్పుడు పాలికార్పు ఈ విధంగా జవాబు ఇచ్చినప్పుడు వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నాడు. ఆయన అంటున్నాడు కదా, మంచిదాని కొరకు పశ్చాత్తాపడి చెడ్డదాన్ని విడిచిపెట్టే అలవాటు నాకు లేదు. మంచిదాని కొరకు నేను పశ్చాత్తాపడి చెడ్డదాన్ని విడిచిపెట్టే అలవాటు నాకు లేదు. నా దేవుడు నన్ను ఇప్పటి వరకు పోషించాడు, ఇప్పటి వరకు నన్ను నడిపించాడు, నాకు రక్షణ ఇచ్చాడు, నన్ను విమోచించాడు, పాపం నుండి నన్ను తప్పించాడు, నన్ను పరిశుద్ధునిగా చేశాడు, ఆయన కోసం నిలబెట్టాడు. ఈ మనుషుని ఆరాధించవలసిన ఆ సమయం అనేది అవసరం అనేది నాకు లేదని చెప్పేసి ఆ యొక్క పాలికార్పు దేవుని బట్టి స్తుతిస్తూ ఉన్న ఆ సమయంలో పాలికార్పుని హింసించడానికి, పాలికార్పుని బంధించడానికి, పాలికార్పుని కొట్టడానికి అన్నీ కూడా చేస్తూ పాలికార్పుని బంధించడానికి చేస్తూ ఉండగా ఆ యొక్క సమయంలో వచ్చి ఆ యొక్క సైనికులు అంటున్నారు కదా, ఎందుకు ప్రాణం పోగొట్టుకుంటావు, ఎందుకు అనవసరంగా నశించిపోతావు, అనవసరంగా చనిపోతావు, నువ్వు ఆ యొక్క మాట ఒక్కటే కదా ఒప్పుకోవచ్చు కదా, సీజరే దేవుడని, ఆ డొమిటియసే దేవుడు అని చెప్పేసి ఒప్పుకోవచ్చు కదా అంటే, దేవుని కోసం నా ప్రాణమైన నేను అర్పిస్తున్నాను,
అప్పగిస్తాను, నా ప్రాణమైన నేను అర్పిస్తాను, కానీ నేను ఈ పాపము చేయను, మీరు ఏమి చేయాలనుకున్నా అది చేయండి అన్నప్పుడు ఆయన మీద వచ్చి ఆయన్ని దహించడానికి మొత్తం అక్కడ ఉన్న కట్టెలన్నీ పోగువేసి దాని మీద మంట పెట్టి ఆయన్ని దాని మీద పడుకోబెట్టడానికి ప్రయత్నం చేశారు. ఈయన ఒప్పుకొని దాని మీద వెళ్తూ ఉన్న సమయంలోనే పాలికార్పు యొక్క దుస్తులను తీసేసి, ఆ బూట్లను తీసేసి దాని మీద వెళ్ళడానికి నిర్ణయించుకొని ఉన్నట్టుగా అంతా అక్కడ రక్షక భటుల్లో కొంతమంది ఆ కొయ్యను చీల్చి దాన్ని కొట్టాలని చూస్తూ ఆ మంటలను భరించడానికి శక్తి ఇవ్వమని చెప్పేసి దేవునికి ప్రార్థిస్తూ ఉన్న సమయంలో ఒకతను వచ్చి కత్తి పెట్టి పొడిచాడు. ఆ కత్తి పెట్టి పొడిచిన తర్వాత అక్కడే మంట మండుతూ ఉంది. ఇక్కడ కత్తి పెట్టి పొడవగానే ఈ రక్తం వెళ్ళి ఆ మంటని ఆర్పివేసింది. ఆ మంటను ఆర్పివేసేటప్పటికి ఆ చుట్టుపక్కల చూస్తున్న వాళ్ళందరూ కూడా, సైనికులందరూ చూస్తూ ఈయన ఎంత గొప్ప దైవభక్తి గలవాడు, ఆ కత్తి పెట్టి పొడిస్తే ఆ రక్తం వచ్చి ఎంత మండుచున్న మంటని ఎలా ఆర్పివేయగలిగింది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్న సమయంలోనే ఈ పాలికార్పు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఈ స్ముర్నా యొక్క సంఘంలో, స్ముర్నా యొక్క ప్రాంతంలో, స్ముర్నా యొక్క పట్టణంలో దేవునికి విరోధంగాను ఎంత శ్రమలు, ఎంత కష్టములు, ఎన్ని బాధలు వచ్చినా సరే దేవుడు అంటున్నాడు కదా, నీవు వదిలిపెట్టవద్దు, నీవు విడిచిపెట్టవద్దు, నీ కష్టమును నీ శ్రమను నేను చూసి ఉన్నాను, నీ కష్టాన్ని నేను చూశాను, నీ శ్రమను నేను చూశాను, నీవు అంతవరకు నమ్మకంగా ఉండు అని చెప్పేసి దేవుడు హెచ్చరించిన ఆ మాటను బట్టి ఈ పాలికార్పు కూడా ఆ సంఘములో, ఆ స్ముర్నా యొక్క పట్టణంలో ఉన్న శ్రమను బట్టి, ఉన్న బాధను బట్టి ఎక్కడ కూడా తొలగిపోలేదు. కానీ దేవుడిచ్చిన మాటను బట్టి ఎటువంటి పరిస్థితులైనా సరే ఎదుర్కోవడానికి నిలబడినందుకు ఆయన అంటాడు కదా, జయించు వారికి ఇచ్చే వాగ్దానం ఏంటంటే ఆయన జీవ కిరీటాన్ని ఇస్తున్నాడు. జయించు వారికి జీవ కిరీటాన్ని ఇస్తున్నాడు. అటువంటి జీవ కిరీటాన్ని పొందుకోవడానికి పాలికార్పు ఒక పాత్ర అయి ఉన్నాడు, ఒక భాగమై ఉన్నాడు. ఆయనకి జరిగిన హింసను బట్టి, ఆయన కత్తితో పొడిచినప్పుడు వచ్చిన రక్తము ఆ యొక్క మంటనంతా కూడా ఆర్పివేసినప్పుడు, ఆ మంటంతా కూడా ఒక వలయాకాలంలో ఉన్నప్పుడు, ఆ మంటంతా కూడా ఆర్పివేసినప్పుడు అందరూ కూడా దేవుని స్తుతిస్తూ ఉంటే, దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంటే, ఇంత గొప్ప దైవజనుడు, ఇంత గొప్ప భక్తిపరుని మేము చంపామని చెప్పేసి క్రైస్తవులందరూ కూడా ఇంకా విశ్వాసంలో వాళ్ళు బలపడుతూ, ఇంకా విశ్వాసంలో వాళ్ళు దేవుని కోసం నిలబడాలని చెప్పేసి వాళ్ళు నిశ్చయించుకున్న ఆ పరిస్థితిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా పాలికార్పు యొక్క మరణము, అక్కడ ఉన్న క్రైస్తవేతరులందరూ కూడా దేవుని మీద విశ్వాసం కలిగి ఉండడానికి, దేవునికి నమ్మకంగా ఉండడానికి, ఇంకా క్రైస్తవులుగా వాళ్ళు చేర్చబడ్డానికి, దేవుని అంగీకరించడానికి, క్రీస్తే నిజమైన దేవుడు అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకొని క్రైస్తవ్యాన్ని స్వీకరించిన పరిస్థితులన్నీ కూడా ఆ పాలికార్పు యొక్క జీవన విధానాన్ని బట్టి జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను యొక్క శిష్యుడైన పాలికార్పు దేవునికి అంతే నమ్మకంగా ఉన్నాడు. శ్రమ అయినా, బాధ అయినా తప్పించుకోలేదు, పారిపోలేదు. వచ్చిన శ్రమను బట్టి ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. ఈ మంటలన్నీ కూడా భరించడానికి నాకు శక్తిని దయచే ప్రభువా, ఈ యొక్క కత్తిపోటు నుండి, ఈ యొక్క ఖడ్గము నుండి, ఈ యొక్క శ్రమ నుండి నాకు ఓర్చుకోవడానికి నాకు శక్తిని దయచే ప్రభు అని చెప్పేసి దేవుని ఆరాధిస్తూ ఉండగానే ఆయన ప్రాణాన్ని కోల్పోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి స్ముర్నా సంఘము నీటికి కూడా సజీవముగానే ఉన్నది. నీటికి కూడా దాని యొక్క శిథిలాలు అలాగే ఉన్నాయి. 7 సంఘాల్లో ఒక సంఘము అది హింసించబడుతున్న సంఘము. ఆ సంఘం యొక్క పరిస్థితిని బట్టి కూడా మనందరూ ప్రార్థన చేద్దాం. రాబోయే పరిస్థితులు కూడా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా నీవు కూడా క్రీస్తు కోసం నిలబడి, నువ్వు క్రీస్తు కోసం ఎదురాడి క్రీస్తుతోనే జీవించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ చిన్న మాటలను
దీవించునుగాక, ఆశీర్వించునుగాక, నిన్ను బలపరచునుగాక. నీవు కూడా క్రీస్తులో నిలిచి ఉందువుగాక. క్రీస్తు కోసం సజీవమైన సాక్షిగా నీవు నిలబడుదువుగాక. ఆ స్ముర్ణ యొక్క పట్టణం యొక్క పరిస్థితులని ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే, ఆ స్ముర్ణ అంటే ఆ మిర్ అనే ఆ చెట్టుని కొట్టినప్పుడు ఎంత సుగంధ పరిమళాన్ని ఇస్తూ ఉందో, చనిపోయిన శవాన్ని సైతం భద్రపరచడానికి ఆ ప్రాంతం ఎలాగైతే వాడుతున్నారో, నిన్ను కూడా దేవుడు అలా కొడుతూ ఉండగా ఆ శ్రమను బట్టి, బాధను బట్టి, ఇంకా వస్తున్న ఆ పరిస్థితులను బట్టి నీవు ఇంకా 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 విశ్వాసంలోను, ఆత్మలోను, పరిశుద్ధతలోను దేవునికే నమ్మకముగా ఉందువుగాక. దేవుడి చిన్న మాటల్ని దీవించునుగాక. నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలుస్తున్నాయన. నాయన, దీవించండి, ఆశ్రయించండి నాయన. మీ కృపతో నింపండి, సహాయం తెచ్చండి నాయన. అయ్యా, రాత్రికాల సమయంలో తండ్రి, ఆ స్ముర్ణ యొక్క సంఘం యొక్క పరిస్థితులు నాయన మాతో మాట్లాడవు తండ్రి. మీకు స్తోత్రం నాయన. వారి ప్రభా తండ్రి ఎంతో దీన స్థితిలో ఉన్నప్పటికీ ప్రభా, అయ్యా తండ్రి నాన్న, వారు దరిద్రులు కారు అంటున్నావు తండ్రి. మీకు వందనాలు నాయన. వారు ప్రభా ఇంకా ధనవంతులై ఉన్నారన్నావు దేవా, మీకు స్తోత్రం నాయన. అయ్యా తండ్రి నేసా, మీకు వందనాలు నాయన. మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీకు స్తోత్రం నాయన. వారికి మీరు తోడే ఉన్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. అయ్యా, మీకే వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాయన. ఆ ప్రజల ప్రభా ఇంకా దీవించండి, ఆశ్రయించండి నాయన. అయ్యా, మీకు వ్యతిరేకంగా వస్తున్న ప్రభా ప్రతి ఒక్క పరిస్థితినైనా ఎదుర్కోవడానికి నాయన మాకు శక్తిని దయచేయండి, బలాన్ని దయచేయండి నాయన. మీ ఆత్మచేత మమ్మల్ని నింపడి నాయన. అయ్యా తండ్రి నాయన, మీ మాటలు బట్టి నాన్న మేము ఇంకా ప్రభాతంగా ధైర్యం కలిగి, బలం కలిగి నాన్న మీలో నేను ఆనందించి ఆనందమునైనా మాకు దయచేయమని మీ వాక్యము నాయన ఎంతమంది బిడ్డలైతే చూస్తున్నారు తండ్రి నాన్న, వారందరూ కూడా నాయన మీకు సాక్షులుగా ఉండినట్టుగా నాయన, మిమ్మల్ని వెంబడించే బిడ్డలుగా ఉండినట్టుగా మీ కృప దయచేయమని ఈ వాక్యమునైనా మీరు ముద్రించినైనా అయా తండ్రి నాన్న మీకే స్తుతులు, స్తోత్రాలు తెలుస్తున్నాయినా. మీ కార్యమును దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి పరిశుద్ధాత్మిక సావసం సదాకాలం ఎల్లప్పుడు తోడుగా నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.